ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికి వందనాలు. ఈరోజు వాక్యము దేవుడు ఒక మాట నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటంటే కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. ఏమని రాస్తుందంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి సంతోషించాలంట. సంతోషం ఎలా వచ్చింది? చాలామంది దేవుని బట్టి సంతోషిస్తే మన కోరికలు, మన వాంఛలు, మనకున్న అన్ని అక్కర్లు తీరుస్తాడు అని చెబుతున్నాడు. మరి ఆ సంతోషం ఎలా వచ్చింది అంటే, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారంట. దేవుని వెతికితే నీకు సంతోషం వచ్చేసిద్ది. దేవుని వాక్యాన్ని వెతికి, దేవుని రాజ్యాన్ని వెతికితే ఆ మనిషి ఆనందిస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషిస్తారంట. యెహోవా యందు సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, పశువులు సాలలో లేకపోయినా ఏమంటాడు, చేతికి పైరు రాకున్నా నేను యెహోవా యందు ఆనందించేదను అంటాడు. అయితే ఆయన కాళ్లను లేడి కాళ్ళగా చేస్తాడంట. ఉన్నతమైన ఎత్తుల్లోకి ఆయన ఎక్కిస్తాడు అని వాక్యం ద్వారా భక్తుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఆర్థికంగా పరిస్థితులు బాగాలేనప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ సంతోషించాలి. పశువులు సాలలో లేకపోయినా, ఏంటంటే పంట చేతికి రాకపోయినా కానీ మనము సంతోషించాలి. ఎలా సంతోషించాలంటే ఆయన వెతుకుతూ ఉంటే, దేవా ఈ వాక్యము ద్వారా నాతోటి మాట్లాడు, నువ్వు నాకు దర్శించు, నువ్వు నాతోటి మాట్లాడు, నీ యొక్క దర్శనాన్ని నాకు ఇవ్వు, నీ యొక్క స్వరాన్ని వినిపించు అని మనం ఎప్పుడైతే ఆయన వెతుకుతూ ఉంటామో మన హృదయంలో తెలియని ఒక సంతోషం వచ్చింది. అప్పుడు ఆ సంతోషము మన హృదయ వాంఛలను తీర్చిద్ది. ఉన్నతమైన స్థలంలో మనము నిలబడగలుగుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.